మోక్షం పొందడానికి నేను అన్ని విధాలుగా నేను అన్ని ఒక బ్యాలెన్స్డ్ పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను, భక్తి ఉంది, ఇంత ఎన్నఫ్ గురుజీ? లేదా ఏమన్నా ఒక మార్గం ఏదో ఒకటి ప్రాక్టీసెస్ చాలా ఇంపార్టెంట్. అలాగా మీరు చెప్పినట్లు నాన్ రియాక్టివ్గా, పీస్ఫుల్గా, వితౌట్ యాంగర్, వితౌట్ లస్ట్, గ్రీడ్ ఉండడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఆల్ ద టైం. ఈ టైంలో అందరూ నేను శాంతమే, నేను శాంతమే. డైరెక్ట్ గా స్పిరిచువాలిటీ రావడం కష్టం. అంచేత స్పిరిచువాలిటీ బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని రిలీజియస్ లో కొన్ని రిచువల్స్ చేయడం మంచిది. అది ఎవరినో ఉద్ధరించడానికి కాదు, మనకి మనమే హెల్ప్ చేసుకున్నట్టు. ఆ జపం చేస్తుంటే మైండ్ ఫోకస్ పెరుగుతుంది. ఈ రిచువల్స్ అన్ని కూడా ఇన్నర్ లో ట్రాన్స్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తూ కొన్ని రిచువల్ చేసుకుంటూ ఉంటే ముందు స్పిరిచువాలిటీ ఇంత ఉంటుంది, రిచువల్ ఇంత ఉంటుంది. తర్వాత వెళ్ళగా ఇది ఒక స్టేజ్ లో ఏదో జస్ట్ ఇది స్పిరిచువల్. సో బీయింగ్ స్పిరిచువల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ బీయింగ్ రిలీజియస్. మీరు అబ్బాయి పూజ చేసింది, సో చొక్కా